యూపీఎస్సీ. ఇది జస్ట్ 4 అక్షరాల పదం కాదండి. ఇది ఒక ప్రభంజనం. ఈరోజు ఈ విశ్లేషణలో ఒక మామూలు వ్యక్తిని శక్తిమంతమైన అధికారిగా మార్చే ఆ యూపీఎస్సీ ప్రయాణంలోని అసలు నిజాలని లోతుగా చూద్దాం. ఇదేదో టైంపాస్ కోసం చూసే సెషన్ అస్సలు కాదు. ఇది ఒక గట్టి వేకప్ కాల్. ఎవరైతే పుస్తకాల ముందు కూర్చొని అసలు ఎందుకు చదువుతున్నామో అని నీరసించిపోతున్నారో వారికోసమే సృష్టించిన విశ్లేషణ ఇది. ఒక కలెక్టర్ మైండ్ సెట్ని ఎలా నిర్మించుకోవాలి అనేది చాలా స్పష్టంగా, డైరెక్ట్గా అర్థం చేసుకుందాం. మొదటిగా సెక్షన్ 1 ద ట్రూ యూపీఎస్సీ జర్నీ. అసలు నిజమైన ప్రయాణమేంటో చూద్దాం. సాధారణంగా ఎగ్జామ్ అంటే ఏమిటి? ఒక నెల రోజులు రాత్రిపగలు కష్టపడి చదివితే పాస్ అయిపోయే ఒక చిన్న టెస్ట్, రైట్? కానీ యూపీఎస్సీ అంటే కేవలం ఎగ్జామ్ కాదు, అది ఒక జర్నీ. కొన్ని పుస్తకాలు భట్టి కొట్టి రాసేదానికి ఇది నార్మల్ పరీక్ష అసలే కాదు. ఇది ఒక నిర్మాణ ప్రక్రియ, ఒక సాధారణ వ్యక్తిని అసాధారణుడిగా మార్చేసే ఒక కర్కశమైన ప్రాసెస్. మొదటి రోజు పుస్తకం పట్టుకున్న వ్యక్తికి, రేపు ఇంటర్వ్యూ బోర్డు ముందు కూర్చోబోతున్న వ్యక్తికి అసలు పోలికే ఉండదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్నే అసలు సిసలైన సక్సెస్. ఇక ఇది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే పచ్చి నిజం. ఒకవైపు ఇమీడియట్ డిజైర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేజగానే ఇంకొంచెం సేపు నిద్రపోవాలనిపిస్తోంది. ఫోన్ తీసి సోషల్ మీడియా స్క్రోల్ చేయాలి అనిపిస్తోంది. ఫోన్లో రీల్ చూస్తే గంట కూడా నిమిషంలా అయిపోతుంది. అదే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ తీస్తే నిమిషం కూడా గంటలా సాగుతోంది. బయట ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మనసు అక్కడే లాగుతోంది. కాని మరోవైపు చూస్తే ద వెపెన్. ఈ ప్రపంచమంతా ఎంజాయ్ చేస్తుంటే ఒక ఒంటరి రూంలో డోర్ క్లోజ్ చేసుకుని పుస్తకాలతో చేస్తున్న యుద్ధమిది. ఈ యుద్ధంలో పుస్తకాలే ఆయుధాలు. ఒంటరిగాడి వైపు నడవడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. ఎక్కడ ఆగకుండా సెక్షన్ 2లోకి వెళ్దాం. ద మ్యాథమెటిక్స్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగాల లెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ యుద్ధంలో ఎందుకు ఇంత బాధపడాలి? ఈ త్యాగాలకసలు అర్థముందా? డెఫినెట్లీ ఉంది. ఈ కష్టాలకి, త్యాగాలకి ఒక ఖచ్చితమైన లెక్కుంది. గాఢ గోడలమీద రాసిపెట్టుకోవాల్సిన లెక్కలివి. 1 year పెయిన్ = లైఫ్ టైం రెస్పెక్ట్. ఒక్క సంవత్సరం పాటు ప్రతిరోజు పడే బాధ జీవితాంతం సొసైటీలో గౌరవాన్నిస్తుంది. 1 decision = కంప్లీట్ లైఫ్ చేంజ్. చదువుకోవాలి అనే ఆ ఒక్క గట్టి నిర్ణయం మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. అండ్ 1 attempt = ఫ్యామిలీ ఫ్యూచర్ చేంజ్. పెట్టే ఆ ఒక గట్టి అటెంప్ట్ కేవలం ఒకరి భవిష్యత్తు మాత్రమే కాదు, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తునే తిరగరాస్తుంది. ఒక రోజులో రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ప్రతిరోజూ పెట్టే ఈ చిన్న చిన్న ఎఫర్ట్స్ అన్నీ కలిసి ఒకరోజు ఐఏఎస్ అనే ఐడెంటిటీని తప్పకుండా సృష్టిస్తాయి. ఇంత పెయిన్ భరిస్తున్నారు అంటే దాని రిటర్న్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కష్టాలెందుకు పడుతున్నట్టు? భవిష్యత్తులో తల్లిదండ్రులు గర్వంగా నవ్వడానికి, వాళ్లు కల్లో కూడా ఊహించనంత ఆనందాన్ని ఇవ్వడానికి, సొసైటీలో పేరు వినగానే ఒక అద్భుతమైన రెస్పెక్ట్ రావడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరో వచ్చి డిక్టేట్ చేయకుండా తమ జీవితాన్ని తమే స్వంతంగా కంట్రోల్ చేయడానికి. ఇది వర్తమానంలో పడే బాధకి భవిష్యత్తు ఇచ్చే విలువైన బహుమతి. ఇప్పుడు సెక్షన్ 3 డిసిప్లిన్ ఓవర్ ఫ్లీటింగ్ మోటివేషన్. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. మోటివేషన్ అనేది ఒక చిన్న మబ్బులా వచ్చి వెళ్ళిపోతుంది. వారం రోజులు ఉత్సాహంగా చదివితే తరువాత ఎంతో కొంత నీరసం ఆవరిస్తుంది. కష్టాలు వస్తాయి, చీకటి రోజులు వస్తాయి, పుస్తకం తీయడానికే చాలా భయంగా ఉంటుంది. మరి మాక్ టెస్ట్లో మార్క్స్ తగ్గి మోటివేషన్ పూర్తిగా పోతే ఏం చేయాలి? ఫెయిల్యూర్స్ తప్పకుండా వస్తాయి. రోజు రాసే మాక్ టెస్ట్లో మార్క్స్ అనుకోకుండా చాలా తక్కువ రావచ్చు. చదివిందంతా మర్చిపోయామో అనిపిస్తుంది. మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. అలాంటి భయంకరమైన సమయంలో ఈ ప్రయాణం ఆగిపోవాలా? నో వే. ఎందుకంటే వారియర్స్ మోటివేషన్తో కాదు, డిసిప్లిన్తో గెలుస్తారు. మోటివేషన్ అనేది అమచ్యూర్స్కి అవసరం, కాని యోధులకు మాత్రం క్రమశిక్షణ అంటే ఆ ఐరన్ క్లాడ్ డిసిప్లిన్ మాత్రమే ఆయుధం. ఇంజిన్ ఆగిపోయినప్పుడు ఆటోపైలట్లో వెళ్లే ఫ్లైట్లాగా మోటివేషన్ ఆగిపోయినప్పుడు వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళని ముందుకు నడిపిస్తోంది. ఈ నిజం తెలుసుకున్నవాళ్లు 3 లేకపోయినా, మార్క్స్ వచ్చినా రాకపోయినా టేబుల్ దగ్గర కూర్చుని తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఆ డిసిప్లిన్ మాత్రమే అంతిమ గెలుపునిస్తుంది. అందుకే ఆస్పిరెంట్స్ అందరూ తమ దినచర్యను ఒక మార్నింగ్ మంత్రతో మొదలుపెట్టాలి. నాకు కష్టం అనిపించినా సరే నేను వాగను. ఈ పదాలని ప్రతిరోజూ ఉదయం లేచగానే ఒక సంకల్పంలాగా చెప్పుకోవాలి. ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమనిపించినా ఆగిపోవడం అనే ఆప్షన్ అసలు లేదిక్కడ. ఈ ప్రయాణంలో వెనుదిరిగేది లేదు అనే గట్టి నిశ్చయం ఈలాంటి మంత్ర ఇస్తుంది.
ఇది మైండ్ని రోజంతా ఫోకస్గా ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడే ట్రిక్. చాలామంది అనుకుంటారు ర్యాంకర్స్ అంటే ఎప్పుడు చూడని తెలివితేటలున్నవాళ్ల అని. కాని నిజమది కాదు. యూపీఎస్సీ క్లియర్ చేసేవాళ్లు స్పెషల్ పీపుల్ కాదు, స్పెషల్గా కన్సిస్టెంట్ ఉన్న పీపుల్. వాళ్లేం ఆకాశం నుంచి రాలిపడలేదు. వాళ్ల సక్సెస్ రహస్యం ఒక్కటే, కన్సిస్టెన్సీ. ప్రతిరోజూ ఎటువంటి అతుకు లేకుండా వారి లక్ష్యం వైపు అడుగులు వేయడం. ఆ నిరంతర కృషి మాత్రమే సాధారణ వ్యక్తులని స్పెషల్గా మార్చుతుంది. ఫైనల్గా సెక్షన్ 4, ది అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్, అంతిమ మార్పు. ఇవి జస్ట్ వినడానికి మాత్రమే కాదు, వెంటనే ఆచరించడానికి ఇవ్వబడే ఆఖరి ఆదేశాలు. ఒక మిలిటరీ జనరల్ ఇస్తున్న ఆర్డర్స్ లాగా తీసుకోవాలి వీటిని. మొదటిది, ఫోన్ పక్కన పెట్టాలి. ఈ క్షణమే డిస్ట్రాక్షన్స్ అన్ని కట్ చేయాలి. రెండవది, ఎక్స్క్యూజెస్ ఆపాలి. నాకు టైం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అనే సాకులు ఇక చాలు. మూడవది, సమయం వృధా చేయకు. ఒక్కోసారి జారిపోయే క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఈ 3 నియమాలని తోటల్లాగా వదులుతూ ముందుకు సాగాలి. ఇవి పాటించకపోతే విజయం ఎవరికీ దక్కదు. ఒకసారి కళ్ళు మూసుకుని కంచులాంటి నిశ్చయంతో ఊహించుకోవాలి. ఆ డ్రీమ్ చైర్, ది కలెక్టర్స్ చైర్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆ కుర్చీ యొక్క బరువు, ఆ అధికారం, వేలమంది ప్రజల కోసం పనిచేసే ఆ బాధ్యత, ఇవి మనస్సులో ఎప్పుడూ ముద్రించుకుని ఉండాలి. ఆ కుర్చీలోని పవర్ ఇప్పుడు చేస్తున్న ప్రతి కష్టాన్ని చిన్నదిగా మార్చేదిగా ఉండాలి. ఆ ఫోకస్ని ఒక క్షణం కూడా వదులుకోకూడదు. ఒక రోజున ఆ సక్సెస్ స్టోరీని చూసి ఇంకొకరు మోటివేషన్ పొందాలి. ఇది ప్రతి ఒక్కరికీ అసలు సిసలైన లక్ష్యం గావాలి. ఇవాళ పడే కష్టాలు, ఇవాళ కార్చే చెమట, రేపు ఇంకొకరి జీవితానికి స్ఫూర్తిగా నిలవాలి. ఆ రోజు కోసం ఇవాళ ఆ స్థాయి హార్డ్వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకిచ్చే సమాధానం పుస్తకాలతో చేసే యుద్ధంలోనే కనిపించాలి. పుస్తకాలతో యుద్ధాన్ని వెంటనే మొదలుపెట్టండి.